ఈరోజు ధర్నా ఖమ్మం జిల్లా బీసీ మోర్చా తరఫున కార్యక్రమం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? నా పేరు జక్కల్ రాజు యాదవ్. నేను ఖమ్మం జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్గా వచ్చాను. రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీని. ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ వాళ్ళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ కానీ మాకు బీసీ 40% 42% ఇస్తాను ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో దాని గురించి మేము ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచి కూడా దాన్ని పట్టించుకోకుండా రేపు స్థానిక ఎలక్షన్స్కి వెళ్తా అంటున్నాడు. ఎట్లా వెళ్తున్నాం, మేమెంత, మా వాటా ఎంత, మాకేం సమాధానం చెప్పగలుగుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు కూడా లాస్ట్ ఈ నెలల్లోనే 15th రోజు మేము ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇదే మా బీసీ డిక్లరేషన్కి వెళ్ళిన తర్వాతనే మా వాటా అమలు చేయండి, ఏదైతే గొల్ల కుర్మలకు 2 లక్షల రూపాయలు అకౌంట్లు వేసి సెకండ్ వీక్ను గొర్రెల పంపిణీ చేస్తాను, గంగపుత్రులకు చేపల పంపిణీ చేస్తాను అని చెప్పినావు, ఎంబీసీ కులాల మంత్రిత్వ శాఖ చేస్తానని చెప్పినావు. నువ్వు ఏది అమలు చేస్తున్నావు? మరి ఈరోజు మా ఓట్లతోటి మా ఓట్లు దండుకొని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసినావు. మా పరిస్థితి ఏందని చెప్పేసి మేము అడుగుతున్నామన్నా. ఈ సమస్య మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రంతో పాటు ఇచ్చి మా సమస్యను చెప్పుకోవడానికి మేము అందరం కలిసి ఇక్కడ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అందరం కలెక్టరేట్ ఆఫీస్ కాడికి రావడం జరిగినది. లేదు అని అంటే ఇది అమలు చేయకుండా నువ్వు స్థానిక ఎలక్షన్ల కంటే రాబోయే రోజులలో నీ అసెంబ్లీ ముట్టడి చేస్తాము. ఇంకోటి ఎంతసేపు ఇంతకుముందుకు అది వెల్మ పాలన అయిపోయింది, ఈరోజు రెడ్ల పాలన వచ్చింది. మేము బీసీలో 60% ఉన్నాం. మాకెందుకు రాదు? ఈ ఖమ్మం జిల్లాలోనే చూసుకుంటే ఎంతసేపు కమ్మ పాలనే జరుగుతున్నది తప్ప ఒక బీసీ కానీ ఎంత అగ్రకులాల వాళ్ళనే కానీ ఇది చేస్తున్నాము. మా రిజర్వేషన్ కల్పించి రేపు స్థానిక ఎలక్షన్లో మా వాటా ఎంత అని చెప్పిన తర్వాత నేను ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. లేదు అని అంటే నీ అసెంబ్లీ ముట్టడి జరుగుతుంది. నీ ఇంటికి కూడా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ఇంటి కూడా ముట్టడి చేయడానికి మేము పూనుకుంటున్నాం. బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, నాయుడు కార్పొరేషను, రజక ఫెడరేషన్ కార్పొరేషను, ఇంకా ఇతర ఎంబీసీ కులాల కార్పొరేషన్లు పెట్టారు. వాటికి సంబంధించి మీ బీజేపీ రాష్ట్ర మోర్చాగా మీ లైన్ ఏంది, మీ స్టాండ్ ఏంటి? మేము ఆల్రెడీ ఈరోజు మా ఏదైతే ఉన్నదో మా బీజేపీ పార్టీ ఎంబీసీ కులాలు మంత్రిత్వ శాఖ చేసామని అమలు చేయడానికి వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఇస్తే మేము కంపల్సరీ అమలు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అదేవిధంగా సెంటర్లో కూడా ఈ ఒక బీసీ ప్రధాని ఉన్నాడు. మేము మా దాంట్లో ఈరోజు మంత్రిత్వంలో కూడా 16 మంది సెంట్రల్ మినిస్టర్ మేము ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాము. బీసీ వాళ్ళు 26 మంది ఉన్నారు. మేము అన్ని విధాలుగా ఈ రాష్ట్ర గవర్నమెంట్తో పాటు ఇంతకుముందుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీసీ కులాలకు ఆదుకుంటుందని. బీసీ 27% రిజర్వేషన్ ఇచ్చారు మంత్రి పదవుల్లో. దీన్ని పెంచవచ్చు కదా? కులాలు చాలా ఉన్నాయి, సుమారుగా 5 నుంచి 7 వేల కులాలు ఉంటే ఇన్ని కులాలకు సంబంధించి 27% సరిపోవట్లేదు. అది రాబోయే రోజు మీ నేషనల్ కమిటీకి ఏమైనా బీసీ వచ్చా నేషనల్ కమిటీకి రిప్రజెంట్ చేయడం సంబంధించిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సెంటర్లో మీరున్నారు సార్. రాష్ట్రంలో చేయాల్సిందే, ప్రతిపక్ష పాత్రలు ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ 17 ఎంపీల్లో మీకు 8 ఎంపీలు వచ్చినాయి. బీసీ కులకు జనగణన సంబంధించి మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఇది మా ఏదైతే నేషనల్ ప్రెసిడెంట్ మా డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ విషయం మీద మేము రాష్ట్ర పార్టీ తరఫు నుంచి ఆయనకు అది తీసుకెళ్ళినాము, ఆ దృష్టికి తీసుకెళ్ళినాము. రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందండి. బీసీ కుల జనగణనకు సంబంధించి బీజేపీ మోర్చా ఏమనుకుంటుంది, బీజేపీ పార్టీ ఏమనుకుంటుంది? బీజేపీ పార్టీ కులగణన విషయం ఒకటి మేము దాన్ని అమలు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. స్టేట్ పార్టీ కనుక దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మేము దాన్ని అప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇప్పుడు ఈరోజు ధర్నాకి సంబంధించి యాజిటేషన్ సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనేది డిమాండా? మెయిన్ డిమాండ్ కామారెడ్డి డిక్లరేషన్లో ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ అధ్యక్షులనే మేమేం అడగలేదు. ఆయననే మీకు 23%, మేము 42% ఇస్తాము, మీకు డిక్లరేషన్ ఇస్తాము, ఎంబీసీ కులాలకు మంత్రి శాఖ ఇస్తామని ఆయనే చెప్పిండు. అది చెప్పి ఆ బీసీ కులాలను మభ్యపెట్టి ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసినాడు. 100 రోజులలో అమలు చేస్తున్నాడు. ఈరోజు 8 నెలలు అవుతున్నది. నువ్వు అసలు బీసీల గురించి ఊసి ఎత్తడం లేదు. ఆ విషయం మీద మేము ఆయన ప్రభుత్వం దృష్టి కూడా మేము చాలాసార్లు తీసుకెళ్ళినాము. అందుకనే మొన్న కూడా మేము ఎంఆర్ఓ కార్యాలయం ముందు పోయి ధర్నా చేసినాము. ధర్నాతో పాటు ఒక వినతి పత్రం ఇచ్చినాము. మేము అఫీషియల్గా కూడా మా స్టేట్ పార్టీ నుంచి ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా మేము మా డిక్లరేషన్ ఎందుకు మీరు చేస్తలేరు, ఎందుకు డిలే చేస్తారని కూడా ఇవ్వడం జరిగింది. అది ఆ విధంగా ఆ సమస్యలోనే ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్కి రావడం జరిగింది. అంటే బీసీలకి రిజర్వేషన్ అలాట్మెంట్ చేయడానికి ఆర్థిక సంబంధమైన అంశం కూడా కాదు కదా, మరి చేయొచ్చు వాళ్ళు? అవును, చేయొచ్చు. అదే ఈ అగ్రకుర్రాల ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అది వెల్మ దొరపాలన పోయింది. ఇప్పుడు ఈడ ఇంకో దొరపాలన వచ్చింది, రెడ్డి దొరలు వచ్చారు. పెద్ద తేడా ఏం లేదు. మా బీసీలో 60% మంది ఉన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంది? ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? అదే ఆలోచించుకోవాలి. ఇది ఎంబీసీ సపరేట్ మంత్రిత్వ శాఖ చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేయట్లేదు? మేమేం అడగలేదు.
కానీ నువ్వు ఓట్లు దండుకోవడానికి ఈ బీసీ కులాలను మభ్యపెట్టి మోసం చేయడానికి నీ మాటల చాతుర్యంతో మాటలు మాట్లాడి నువ్వేం చేయలేకపోతున్నావు. నువ్వు చెప్పిందే మేము చేయమని చెప్తున్నాం. మేము సపరేట్గా కొత్తగా ఏం అడగట్లేదు. మీరు స్టేట్ రిప్రజెంటేటివ్గా వచ్చారు. అవును. బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ స్టాండ్ ఏంటి నేషనల్ లెవెల్లో? నేషనల్ లెవెల్ కులగణన చేయడానికి మేము రెడీగా ఉన్నాం. బీసీ కులగణన చేయడానికి ఉన్నాము. చట్టసభలలో బీసీలకు సంబంధించి రాజ్యాధికారం వేయడానికి కూడా ఉన్నాము. ఈరోజు రాజ్యాధికారంలో కూడా బీసీనే ఉంది. మాకు పెద్ద స్టాండ్ ఏముంది? ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఓటా అడుగుతున్నాం. మీరు స్టేట్ లీడర్ కాబట్టి మా వాళ్ళు జిల్లా వాళ్ళందరికీ నేను తెలుసు. మీరు స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి ఓటా అడుగుతుంటే ఒక పదవి ఇచ్చి అంటే బంతిలో కూర్చుంటే ఒకళ్ళకి పోయి బిర్యానీ పెట్టేసి అందరూ పెట్టినా ఎల్లగొట్టి సరిపోతాయి. జనాభా దామాషా అడుగుతున్న క్రమంలో మేము ఒక ప్రధానమంత్రి బీసీ అంటే కాదు కదా. జనాభా దామాషా కావాలని బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గొడవ చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినారు. అందులో ఒక మంత్రిత్వ శాఖ ఏదైతే నేషనల్ వెల్ఫేర్ హోమ్ మినిస్టరే బీసీకి ఇచ్చినామన్నా మేము. జనాభా దామాషా అడుగుతుంటే మీరు 2 పదవులు ఇచ్చారంటారు. జనాభా దామాషా అడుగుతున్నాం. నీతో మాట్లాడతాను. ఖచ్చితంగా మరి వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు చేయాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు. మీరు బీజేపీ రాష్ట్రం వచ్చాక నేషనల్ లెవెల్లో మీరేం చేద్దాం? మీరేం అడుగుతున్నారు? అసలు మీ పార్టీకి రిప్రజెంటేషన్ చేశారా? బీసీ మోర్చాకి సంబంధించిన డిమాండ్స్ రిప్రజెంటేషన్ చేశాము. జనాభా ప్రాతిపదికన ఏదైతే జనాభా దామాషా ప్రకారమే 27 మంత్రులు మనం ఓబీసీకి ఇచ్చినాము. ఎస్టీలకు కూడా ఇచ్చినాము. మేము మాకున్న ఏదైతే మంత్రిత్వ శాఖలో మేము ఇంకా అడుగుతున్నాము. అది కూడా రాబోయే రోజుల్లో కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టినాం. బీసీ వాళ్ళు కొంచెం కాంగ్రెస్ బీసీల కంటే మీరు బెటర్గా ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్నలు ఇరికించడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఆల్ ద బెస్ట్. మీ డిమాండ్స్ నెరవేరాలని కోరుకుంటాం.